అద్భుతం అంటే మనం ఊహించింది జరగడం, దరిద్రం అంటే ఊహించింది జరిగి మనం సంకనాకపోవడం. నేనే సిట్యువేషన్లో ఉన్నానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఆశగా అమెరికా వచ్చిన నాకు దరిద్రంతో పాటు ఒక అమ్మాయి కూడా దర్శనం ఇచ్చింది. తనే రియా వర్మ. యుఎస్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. తన నా జీవితంలోకి వచ్చాక చాలా మారింది. తను కాదు, నా జీవితం. అందుకే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఇద్దాం అనుకున్న రింగ్ వాడెవడో ఎందుకు ఇస్తున్నాడు? రియా ఎవరు? ముందు నేనెవరు? ఇవన్నీ తెలియాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళాలి. రాహుల్, నీ ఫ్లైట్ రేపే కదా? ప్యాకింగ్ అయిపోయిందా? నాన్నగారు నేను కలిసి ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అవును, అంకుల్ ఎలా ఉన్నారు? చాలా మిస్ అవుతారు అనుకుంటా కదా నిన్ను. అదే చెప్దాం అనుకుంటున్నాను శ్రేయ. నేను వెళ్ళిపోతున్నానని చాలా బాధపడుతున్నారు. రాత్రంతా ఏడ్చినట్టున్నారు. పొద్దున్నే లేచి ఆయన కళ్ళల్లోకి చూస్తే సేమ్ నీ కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఐ విల్ మిస్ యూ శ్రేయ. తొందరగా తిరిగి వచ్చి లెట్స్ ఎండ్ ఇట్ హియర్ రాహుల్. ఐ కాంట్ డూ దిస్ లాంగ్ డిస్టెన్స్ థింగ్. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టైం ఇస్తావో ఇవ్వవో అన్న కన్ఫ్యూజన్లో నేను ఉండలేను. అండ్ ఐ కెనాట్ బెగ్ యూ ఫర్ టైం. దట్స్ నాట్ మీ. మనం ఇదంతా ముందే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి? మాట్లాడావు, వినలేదు నువ్వు. అయినా ఇదంతా నేను నా కోసం చేస్తున్నానా? మన కోసం కదా. యుఎస్ వెళ్ళడం ఇస్ యువర్ పర్సనల్ డెసిషన్. మన కోసం అనకు. అండ్ ఇట్స్ హై టైమ్ దట్ ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఐ మేడ్ వన్ రైట్ నౌ. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇలా ఎమోషనల్ అయి డిసిషన్స్ తీసుకుంటే ఎలా? శ్రేయ, లీవ్ మీ రాహుల్. నాకు చెప్పు, ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో మన ఇద్దరి గురించి తెలిస్తే నేను నాకు ఇస్తారా? ఎవరు? ఛాన్సే లేదు. ఇండియాలో ఉండి చెత్త జాబులు చేసే కంటే అమెరికాకి వెళ్తే నా లైఫ్ మారుతుంది. మన ఇద్దరు ఫ్యూచర్ మారుతుంది. నేను ఇదంతా చేసేది మన కోసం, మన ఇద్దరి కోసం. అంతేగాని నేనేమి. గుడ్ బై రాహుల్. శ్రేయా, శ్రేయా, మామా, మంచి మూడ్లో లేవని తెలుసు, కానీ నైట్ పార్టీ ఇస్తాను, మర్చిపోకరా. కూడా ఆలోచించకుండా మందు మందు మందు. పార్టీ ఎడితే కొడతావు ఫాల్తుగా. అమ్మాయి అనగానే ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ చెప్తున్నా. తల పాలు కొట్టుకు తల వల్ల కొడతావా? తల ఇది వల్ల కొట్టావు కదా. ఎల్కేజీ నుంచి నీ ఫ్రెండ్ రా. అలాంటిది నీ అమ్మ నన్నే. నీ హెల్ప్ ఏమొద్దు పో. నీ దోస్తుని రా నేను. అట్లాంటి నన్ను వదిలేసి యూఎస్ పోతున్నావు కదా. సబ్జెక్ట్స్ మిగిలినాయి, క్లియర్ చేసుకొస్తా ఆగరా అని చెప్పిన. పోతున్నావు కదా. నీలాంటి వాడిని శ్రేయ వదలడంలో తప్పేం లేదురా. గాట్ వాట్ యు డిజర్వ్. నీ అంకా నాగిపోదు. అమెరికాలో ఆంపిక్సే నీ. నాన్నా, అదేంటి నాన్న, ఇద్దరం కలిసి కదా ప్యాకింగ్ చేద్దాం అనుకున్నావు. నువ్వేంటి ఒక్కడివి ప్యాకింగ్ చేసేస్తున్నావు? సర్లే నాన్న, నీకు స్వీట్లు అంటే ఇష్టం కదా, వెల్లంకి నుంచి తీసుకొచ్చాను. నువ్వు అమెరికా తీసుకెళ్తున్నావని చెప్పాను. వాళ్ళు స్పెషల్గా ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చారు. ఇప్పుడు ఒక స్వీట్ ఇవ్వనా? తింటావా? ఏమన్నా? ఏమైందన్నా? అమెరికా వెళ్ళడం ఇష్టం లేదా?
ఉండిపోతావా? అసలు ఏముందని ఉండాలి నాన్న? మన ముష్టి మిడిల్ క్లాస్ బతుకుల కోసమా? అసలు మన గురించి ఆలోచించే మాట్లాడుతున్నావా నాన్న? ప్రతి దాని గురించి ఆలోచిస్తూ బతకడం నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు, నేను అలా ఉండలేదు. అసలు మన దగ్గర డబ్బులే ఉండుంటే నేను అసలు ఇల్లు వదిలే వెళ్తున్నా. అది కాదు నాన్న, నేను చెప్పేది. తినటానికి ఫుడ్ ఉందని రిలాక్స్ అయిపోయావు నాన్న. నువ్వు బతకం వచ్చేసింది నీకు. మన బతుకులు మారాలంటే ఎవరో ఒకరు కష్టపడాలిగా. అదేదో నేనే పడతా. ఇక్కడికంటే యుఎస్లో పడితే డాలర్లో సంపాదించవచ్చు. అంతకంటే బెటర్ ప్లాన్ ఉందా నాన్న నీ దగ్గర? ఉండిపోతాను. అమ్మా వెల్కమ్ టు యుఎస్ఏ. కూతురికి వచ్చావా? ఇంకా మారలేదే. ఏంట్రా ఇమిగ్రేషన్ వాళ్ళు దమ్ చేశారా? పక్క తీసుకెళ్తారు, చూసు పోపిస్తారన్నో ఏం లేదు. ఫేస్ చూసి స్టాంప్ కొట్టారంతే. అయినా ఫేస్ వాల్యూ ఉండాలి. పీకవులే, చాలా దూరం వెళ్ళాలి. పద ఇంకా. ఏడు సముద్రాలు దాటాలంటే ఆ ఇంద్రుడి అనుగ్రహం ఉండాలంటారు. ఒడ్డు కింద ఎంతో కొంత ఉంది కాబట్టే మామ ఇంత దూరం వచ్చావు. రే మామ, నువ్వు కుమ్మే అంతే. అవును, అడగడం మర్చిపోయా, అంకుల్ ఎలా ఉన్నారు? ఇండియా కాల్ చేసావా? చేశాను కానీ జాబ్ సంగతి ఏమైంది? సెట్ మామ, 90% సెట్. ఇండియాలో ఉన్నప్పుడు కన్ఫర్మ్ అన్నావు కదరా? యూఎస్ వచ్చాక కూడా కన్ఫర్మే. అవును, లోన్ ఏమైనా సెట్ అయిందా? రే, జాబ్ గురించి అడిగితే లోన్ గురించి మాట్లాడతావేంటి? నువ్వు జాబ్ సెట్ చేస్తానంటేనే కదా ఇక్కడ తెచ్చుకున్నాను. చేస్తా, సెట్ చేస్తా. 90 కాదు 100% సెట్ చేస్తా. నువ్వు చెల్లు మామ, చిల్ అయిపో. తేడా రాని చెప్తాను. ఏ బ్రో వాట్సాప్, ఏంది ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. ఫ్లైట్ ఎట్లుండే? పక్కన ఎవరైనా అమ్మాయి కూర్చుందా? చెప్పు చెప్పు, ఎవరు కూర్చున్నారు? ఏందేమన్నా తిన్నో లేదో? బ్రెడ్ నీటెలా ఉంటుంది, తిను. పర్లేదు తిను బ్రో, ఎలాగో స్ప్లిట్ వేస్తాను నీకు. ఇంకేంది, ఏమన్నా వంటొచ్చా? లేదు బ్రో. అయితే నువ్వు కూడా నా అలాగే రేపు నుంచి తోం 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 అనాలి. అంటే పర్లేదులే, అర్థమవుతుంది మెల్లగా. అది నందు వాడు చెప్పమన్నాడు నీకు ఆన్ క్యాంపస్ జాబ్ వర్కౌట్ అయిందంట. ఓ అవునా? ఏందో ఫస్ట్ డేనే జాబు, నాకు నెల దాకా రాలేదు. సిలబస్ అయితే బాగుంది, ఇంక జాబ్ ఎలా ఉంటుందో చూడాలి. Think of a job. I don't see it as a chance to earn money. I see it as an opportunity to earn respect. And what you guys think the same way. Sure, sir. 3 E's is what I want from you. Energy, effort, and enthusiasm. That's all. And let me tell you something. This is one of the most satisfying jobs you will ever come across. And it starts right here. నా వల్ల కాదు. మానే రికమెండేషన్తో వచ్చిన జాబ్ రా అది. నువ్వు వద్దనుకుంటే కళ్ళకద్దుకొని కడగడానికి 30 మంది ఉన్నారు రా క్యూలో. బ్రో ఒకటి చెప్తా విను, నాది సేమ్ జాబ్. వారానికి 20 గంటలు పనిచేస్తున్నా. ప్రతి నెల చేతికి 800 వస్తుంది. రెంట్కి, ఫుడ్కి, దూలకి చేసే దుబారా ఖర్చులు అన్నిటికీ 500 తీసేసినా ఇంటికి 300 పంపించగలుగుతాను. అంటే మన ఇండియన్ రూపీస్లో 18,000. ఎగ్జాక్ట్లీ. కడుగుతూనే ఉండిపోతావా ఏంటి? గ్రాడ్ కామా, సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టమా? అది కదా బ్రో మెయిన్. రాహులా, అమెరికాలో సుఖపడాలంటే కష్టపడాల్సిందేరా. ముక్కు మూసుకొని దొరికిన పనుల్లా చేసుకుంటూ పోవడమే.